బాబాయ్ కొడుకు రీసెంట్గా సీఏ. సో సీఏ కావాలంటే చాలా కష్టం ఉంటుంది. సిఏ సిపిటి ఎగ్జామ్స్ ఉంటే అవన్నీ క్లాస్ చేయాలి, చాలా కష్టపడాలి, ఇష్టపడితే అయింది రైట్. దీంతో పాటు అకౌంటెంట్గా రకరకాల సంస్థల్లో, రకరకాల హోటల్స్లో, రకరకాల కంపెనీల్లో సీఈసీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఏముంటుందంటే కామర్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది. కామర్స్ అంటే బ్యాంక్కి సంబంధించినటువంటి లెక్కలు. అలాంటి వాళ్ళకి బ్యాంక్ జాబ్స్ రావడం కూడా సులభం అవుతుంది. ఇట్లా గుర్రాలు వచ్చి బోనబోయ్ నోటీసులు రైట్. నెక్స్ట్ అమ్మా హెచ్ఈసి, ఇందాక సోషల్ సైన్స్ చెప్పారు కదా, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అంటే సివిక్స్. ఓకే, సో వీటితో మనకు ముఖ్యంగా చరిత్ర మీద ఇంట్రెస్ట్, కొందరికి కొన్నింటి ఇంట్రెస్ట్ ఉంటుంది. చరిత్ర, యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, ఏ రాజుల పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్రెస్ట్తో నేర్చుకొని ఉంటే అవన్నీ బాగా జ్ఞాపకం. అంటే కొందరికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒక మ్యాప్ వేసుకుంటారు, ఆర్యులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలించారు, ఏమేమి చేసినారు, వాళ్ళ పరిపాలన వచ్చినటువంటి మార్పులు ఏంటి, ముఖ్యమైన అంశాలు ఏంటి, అట్లా రాసుకొని ఇష్టంతో చదివితే తప్పకుండా అది కూడా చాలా మంచి కోర్సు. దీని ద్వారా మనం గ్రూప్ 1 కానీ సిరీస్ కానీ కొట్టడం కొంత ఈజీ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, ఇవి తర్వాత నెక్స్ట్ వొకేషనల్. ముఖ్యంగా అమ్మాయిలకైతే మామూలు గర్ల్స్ కాలేజ్ కానీ ఇతర కాలేజీలలో వొకేషనల్ కోర్సులు ఉంటాయి. సిజిఎం, సిజిటి, కమర్షియల్ గార్మెంట్స్ మేకింగ్, అంటే బట్టలు తయారు చేయడానికి రకరకాల డిజైన్స్, ఫ్యాషన్ డిజైన్స్ ఉంటాయి కదా, రకరకాల గుడ్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, ఇవన్నీ కూడా దాంట్లో నేర్పిస్తాం. అబ్బాయిలకు ఏముంటుంది వొకేషనల్లో అంటే ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్, పాలిటెక్నిక్లో ఏమేమి కోర్సులు ఉంటాయి అవన్నీ కూడా ఇంటర్నెట్లో ఉంటాయి. ఈ వొకేషనల్ చేసినటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈసీట్ రాసుకొని డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు రైట్. సో ఈ విధంగా మన గమ్యం వైపు వెళ్ళడానికి ఇన్ని దారులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంజనీరింగ్ కావాలనుకుంటే డైరెక్ట్ మీరు వొకేషనల్ తీసుకొని వొకేషనల్ నుంచి పాలిటెక్నిక్ వెళ్ళి పాలిటెక్నిక్ నుంచి బీటెక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వెళ్ళాలంటే వొకేషనల్ ద్వారా జాబ్ వచ్చే అవకాశం ఉంది, పాలిటెక్నిక్ ద్వారా జాబ్ వచ్చే అవకాశం ఉంది, బీటెక్ తర్వాత జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా స్కిల్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ వొకేషనల్లో కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, స్కిల్స్. ఏ రంగంలో అయినా స్కిల్స్ లేకుంటే లైఫ్. ఇవి మీ ముందున్నటువంటి కోర్సులు. ఇక ఇంకొక కేసు ఏంటంటే